కొత్త నాయకులు రాబోతున్నారు. ఎన్నికల తర్వాత రాజకీయ తెర మీద నేతలు కూడా మారిపోయారు. 5 ఏళ్ల క్రితం వరకు చూస్తే సీఎంగా స్టాలిన్ ఉంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామి వ్యవహరించారు. ఈసారి ఆ ఛాన్స్ పళనిస్వామికి లేకుండా పోయింది. ఆయన నాయకత్వంలోనే అన్న డీఎంకే కూటమికి 51 సీట్లు మాత్రమే దక్కాయి. అదే సమయంలో డీఎంకేకు 74 సీట్లు వచ్చాయి. దాంతో ప్రధాన ప్రతిపక్షం హోదా డీఎంకేకు దక్కనుంది. ఇక డీఎంకే అధినేత ముఖ్యమంత్రిగా ఈ రోజు దాకా వ్యవహరించిన ఎంకే స్టాలిన్ ఓటమి పాలు కావడంతో ఆయన కుమారుడిదే ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష బాధ్యత అని అంటున్నారు. ఉదయనిధి స్టాలిన్ చెబ్బక్ అసెంబ్లీ నియోజకవర్గంలో నుంచి మరోసారి గెలిచారు. ఆయన మీద పోటీ చేసిన టీవీకే అభ్యర్థి డి సెల్వం మీద తక్కువ మెజారిటీతోనే ఉదయనిధి స్టాలిన్ గెలిచారు. దాంతో తమిళనాడు అసెంబ్లీలో ఆయనే కొత్త ప్రతిపక్ష నాయకుడు అవుతారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు విపక్ష నేత హోదాలోని మారబోతున్నారు. ఇక విషయానికి వస్తే సీఎం కాబోతున్న విజయ్ అలాగే ప్రతిపక్ష నేత ఉదయనిధి ఇద్దరు యువకులే. అయినా విజయ్ కంటే 3 ఏళ్లు చిన్నవారు. ప్రస్తుతం 49 ఏళ్లు వయసు. ఇక ఉదయనిధి స్టాలిన్ కూడా సినిమాల్లోకి హీరోగా నటించారు. అలాగే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాదు ఆయన రెడ్ జెంట్ మూవీస్ పతాకంపై 2008లో విజయ్, త్రిష హీరోయిన్స్ గా కురువి పేరుతో ఒక చిత్రం నిర్మించి నిర్మాతగా సినీ రంగంలోకి తొలిసారి అడుగుపెట్టారు. అలా విజయ్ తో ఆయనకు 2 దశాబ్దాల క్రితమే పరిచయం ఉంది. అలాగే ఆయన 2012లో ఒరుకల్ ఒరు అనే కన్నడ సినిమా ద్వారా హీరోగా అరంగేట్రం తమిళ్లో చేశారు. తమిళనాడులో 7 పదుల వయసు గల రాజకీయ నేతలను కీలక స్థానాల్లో ఇంతకాలం అంతా చూశారు. తొలిసారి 50 ఏళ్ల వయసున్న రాజకీయ నేతలు నవతరం రాజకీయం చూడబోతున్నారు. విజయ్ కు సీఎం గా కొత్తగా, కానీ అలాగే విపక్ష నేత హోదాలో ఉదయనిధి స్టాలిన్ కి మరీ కొత్త. అయితే ఉదయనిధి రాజకీయంగా కొంత అనుభవం ఉంది. పైగా ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. దాంతో ఆయన 74 మంది సభ్యుల డీఎంకే కూటమిని నాయకత్వం వహించడం భవిష్యత్తు రాజకీయాలకు బాటలు వేస్తున్నట్లుగానే లెక్క అని కూడా అంటున్నారు. విజయ్ కి ఉదయనిధితో ఇక మీదట ఢీ కొట్టాల్సి ఉంటుంది. స్టాలిన్ ఆ మేరకు కొంత రెస్ట్ తీసుకునే సూచనలే కనిపిస్తున్నాయని అంటున్నారు.